అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచికకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ సంచికలో ఉద్యోగులందరికీ ఎంతో ఉపయోగపడేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం గురించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఉద్యోగులు చాలా కాలంగా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా ఒక వీడియో చేసి ఇవ్వమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు మనం చూద్దాం. సమాచార హక్కు చట్టం 2005 దీని పేరు. ఎందుకంటే ఇది 2005వ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రావటం జరిగింది. తర్వాత దీంట్లో ఏంటంటే 3 పదాలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం. సమాచారం అంటే ఏంటి, హక్కు అంటే ఏంటి, చట్టం అంటే ఏమిటి, ఈ 3 కనుక మనం తెలుసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టం అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయటం చాలా సులభమైనటువంటి విషయం అన్నమాట. ముందుగా చట్టము అంటే ఇది కేంద్ర చట్టం, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్. అంటే ఇది భారతదేశం మొత్తానికి కూడా ఈ చట్టం అమలవుతుంది అనమాట. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలవుతుంది, వివిధ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో, గవర్నమెంట్ కార్పొరేషన్స్, బాడీస్ అన్నిట్లో కూడా ఈ చట్టం అనేటువంటి సమాచార హక్కు చట్టం అనేటువంటిది అమలవటం జరుగుతుంది అనమాట. సో ఇది చట్టం, కేంద్ర చట్టం. తర్వాత సమాచారము, హక్కు, ఈ రెండు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. సమాచారము అంటే ఈ సమాచార హక్కు చట్టం కింద ఒక డెఫినేషన్ ఇచ్చారు. ప్రతి పదానికి కూడా ఆ చట్టంలో ఉండే డెఫినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సమాచార హక్కు చట్టానికి సంబంధించినంతవరకు కూడా సమాచారము అంటే ఏంటంటే సెక్షన్ 2F ఆఫ్ ది ఆర్టీ యాక్ట్, సెక్షన్ 2F అనే ఆర్టీ యాక్ట్లో ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్ కింద కొన్ని అంశాలు ఇచ్చారు. అవే సమాచారంగా మనం పరిగణించాలి. ఉదాహరణకు తీసుకుంటే సెక్షన్ 2F కింద మన సమాచారం అంటే మన కార్యాలయాల్లో ఉండేటువంటి రికార్డులు అనేటువంటి సమాచారం కిందకు వస్తాయి. రికార్డులు, అలాగే డాక్యుమెంట్లు, అలాగే మెమోలు, అలాగే మన అధికారికంగా మన ఈమెయిల్స్లో ఉండేటువంటి సమాచారం, ఈమెయిల్స్, అలాగే ఒపీనియన్ అంటే మనం లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటాం. టెక్నికల్ ఒపీనియన్, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం. ఆ లీగల్ ఒపీనియన్స్ కానీ, అలాగే అడ్వైజర్స్, లీగల్ అడ్వైజ్ ఆర్ టెక్నికల్ అడ్వైజ్ ఇస్తుంటారు అడ్వైజర్స్. సో అలాంటి అడ్వైజర్స్ కానీ, అలాగే ప్రెస్ రిలీజెస్, మనం వివిధ సందర్భాల్లో పత్రికా ప్రకటనలు విడుదల చేస్తూ ఉంటాం. అలా మనం విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనలు, అలాగే మన ఆఫీస్ నుంచి మనం జారీ చేసిన సర్క్యులర్లు, మనం రిసీవ్ చేసుకున్నటువంటి సర్క్యులర్లు, అలాగే ఆర్డర్స్, గవర్నమెంట్ నుంచి కానీ హైయర్ అథారిటీస్ మనకు వచ్చినవి, మనము కింది స్థాయికి పంపించినటువంటి ఆర్డర్స్, అలాగే లాగ్ బుక్స్, మనం ఏదన్నా వెహికల్స్ అలాంటివి మెయింటైన్ చేస్తున్నప్పుడు వివిధ సందర్భాల్లో లాగ్ బుక్స్ మెయింటైన్ చేస్తాం. ఆ లాగ్ బుక్స్ కానీ, అలాగే కాంట్రాక్ట్స్, వివిధ రకాలైన కాంట్రాక్ట్కి సంబంధించిన పత్రాలు, అలాగే మనం చూసినట్టయితే వివిధ రకాలైనటువంటి రిపోర్ట్స్, అలాగే మనం చూస్తే ఇంకా శాంపుల్స్ కానీ, పేపర్స్ కానీ, మోడల్స్ కానీ, డేటా మెటీరియల్ కానీ, అంటే వివిధ డేటాల్లో ఉన్నటువంటి మెటీరియల్ కానీ, అలాగే ఇంకేదైనా సరే మన కంప్యూటర్లో నిక్షిప్తమైనటువంటి ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ మెటీరియల్, కంప్యూటర్లో ఉన్నటువంటి మెటీరియల్ కానీ, ఇది సమాచార హక్కు చట్టం కింద మనకి సమాచారము అనే నిర్వచనం కిందకు వస్తుందన్నమాట. సమాచారం అనే నిర్వచనం ఈ రకంగా మన ఆఫీసులో ఉండేటువంటి వివిధ రకాలైన మెటీరియల్నే సమాచారము అంటారు. కాబట్టి మన ఆఫీసులో సమాచార హక్కు చట్టం కింద మనం ఇవ్వాల్సిన సమాచారం అంటే అర్థం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ రికార్డుల్ని వాళ్ళకి మనం సప్లై చేయవలసి ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇది బాగా అర్థం కావాలంటే నేను మీకు ఇంకో ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. కరోనా సమయంలో మనకి బ్యాంక్స్ అన్నీ కూడా ఏటీఎంస్ మూసేశారు. ఏటీఎంస్ మూసేసిన తర్వాత ఒక దరఖాస్తుదారుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఏమనంటే సమాచార హక్కు చట్టం కింద ఆ దరఖాస్తు పెట్టడం జరిగింది. మీరు ఈ ఏటీఎంలన్నీ కూడా మూసేశారు, ఈ సమాచార హక్కు చట్టం కింద నాకు ఈ క్రింది సమాచారం ఇవ్వండి అని చెప్పేసి మూసేసినటువంటి ఏటీఎంలన్నీ కూడా మీరు ఏ తేదీ నుంచి పునఃప్రారంభిస్తారో నాకు సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వండి అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న వేటిల్లో కూడా అలా ఇవ్వాలని ఎక్కడా లేదు. అది హైపోథెటికల్ క్వశ్చన్ అంటారు. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఇవన్నీ కూడా ఇక్కడ లేవు. కాబట్టి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఆయనకి రిప్లై ఇచ్చారు. ఏమనంటే మీరు కోరినటువంటి సమాచార హక్కు చట్టం సెక్షన్ 2F కింద సమాచారం అన్న నిర్వచనం కిందకు రాదు అని మేము సమాచారం ఇస్తున్నామని ఇచ్చేశారు. సో అది ఆ రకంగా ఎప్పుడైనా సరే మనం ఇవ్వాల్సిన సమాచారం మన దగ్గర వివిధ రూపాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని యథాతథంగా ఇవ్వాలి తప్ప
కొత్త సమాచారాన్ని తయారు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు అని సెక్షన్ 2F చెప్తోంది. కాబట్టి సమాచార హక్కు చట్టంలో మనకి సమాచారము అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి రికార్డ్స్, మన ఆఫీస్లో ఉన్న రికార్డ్స్ కాపీసే ఇవ్వవలసి ఉంటుంది. ఇది సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వరకు సమాచారము అన్న నిర్వచనం. తర్వాత రెండవ పదం వచ్చేసి హక్కు. సమాచార హక్కు చట్టంలో రెండవ పదం హక్కు. హక్కు అంటే ఏమిటి, ఎవరికి ఉంటుంది ఈ హక్కు ఏమిటంటే దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి పౌరుడికి, భారతీయుడైనటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశీయులు దరఖాస్తు చేస్తే మనం ఇవ్వమన్నమాట. సపోజ్ అమెరికా ప్రెసిడెంట్ మనల్ని అడిగాడు అనుకోండి, మనం ఇవ్వం, ఎందుకంటే ఆయన భారతీయ పౌరుడు కాదు కాబట్టి మనం ఆయన సమాచార హక్కు చట్టం పరిధిలోకి దరఖాస్తుదారుడిగా పరిగణించబడ్డాడు. కాబట్టి మనం భారతీయ పౌరులు ఎక్కడున్న వారైనా ఎవరైనా ఈ సమాచారాన్ని కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది సమాచార హక్కు చట్టం కింద. సమాచార హక్కు చట్టం కింద మనకి ప్రజలకి పౌరులకి ఇచ్చినటువంటి హక్కు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇప్పుడు మనం సెక్షన్ 2F కింద సమాచారం అని చెప్పి ఏదైతే మనం చెప్పామో వాటికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ కాపీస్ పొందే హక్కు ఉందన్నమాట. బలానా ఫైల్ కాపీ నాకు ఇవ్వండి, బలానా రికార్డు కాపీ కావాలి, అలాగే బలానా డాక్యుమెంట్స్ కావాలి, లేకపోతే బలానా మెమోస్ కావాలి, లేకపోతే బలానా సంబంధించి అడ్వైజర్స్ కావాలి, బలానా లీగల్ ఒపీనియన్ కావాలి, ఇలా కనుక వాళ్ళు అడిగినప్పుడు ఆ సర్టిఫైడ్ కాపీస్ మనం ఇచ్చేటువంటి ఫోటోస్టాట్ కాపీ సర్టిఫై చేసి సప్లైడ్ అండర్ వాట్ యాక్ట్ అని రాసి పిఐఓ సంతకం పెట్టి సర్టిఫై చేసి ఇవ్వాలి. సో ఇలాంటి సర్టిఫైడ్ కాపీస్ మనం సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా సర్టిఫైడ్ కాపీస్ కోరుకునేటువంటి హక్కు సమాచార హక్కు చట్టం సెక్షన్ 2J. మీకు హక్కు ఏమిటి అని తెలుసుకోవాలంటే సెక్షన్ 2J చూస్తే తెలుస్తుంది. అలా కోరుకునేటువంటి హక్కు ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్స్ అండ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కానీ లేకపోతే వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ చేసినటువంటి వర్క్స్ ఉంటాయి, అవి కానీ వచ్చి పరిశీలించుకునేటువంటి హక్కు ఉంటుంది. ఉదాహరణకి మన ఆఫీస్లో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ కాపీ అడిగే హక్కు ఉంటుంది. వచ్చి నేను బలానా ఫైల్ నేను చూసుకుంటాను అని అడిగితే మనం చూపించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో సమాచార హక్కు చట్టం కింద ఒక పౌరుడికి ఉండేటువంటి హక్కు రెండు రకాలు. ఒకటి సర్టిఫైడ్ కాపీ పొందేటువంటి హక్కు ఒకటి ఉంటుంది. తర్వాత మన వర్క్స్ అండ్ రికార్డ్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్స్ అండ్ డాక్యుమెంట్స్ అంటారు, డాక్యుమెంట్స్ వర్క్స్ వచ్చి చూసుకునేటువంటి హక్కు ఉంటుంది. సో సమాచారం అంటే సెక్షన్ 2F, హక్కు అంటే సెక్షన్ 2J, చట్టం అంటే కేంద్ర చట్టం. ఈ మూడు మనం తెలుసుకున్నట్టయితే మనం సమాచార హక్కు చట్టంలో వచ్చినటువంటి దరఖాస్తుల్ని సులభంగా మనం పరిష్కరించవచ్చు. సో ఈ రెండు మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టం కింద ప్రతి పబ్లిక్ అథారిటీ, ఈ చట్టంలో ప్రతి కార్యాలయాన్ని ఏమంటారంటే పబ్లిక్ అథారిటీ అని పేరు ఉంటుంది, టెక్నికల్ నేమ్. సో పబ్లిక్ అథారిటీ సెక్షన్ 2H పబ్లిక్ అథారిటీ. సో దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలను ఒక పబ్లిక్ అథారిటీగా స్వీకరిస్తారు. అక్కడ ప్రతి పబ్లిక్ అథారిటీలో కూడా ఒక PIO, ఒక APIO. PIO అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, పౌర సమాచార అధికారి. తర్వాత అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సహాయ పౌర సమాచార అధికారి. తర్వాత ఒక ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ, ఫస్ట్ అప్పిలేట్ అధికారి. ముగ్గురిని మనం నియమించవలసి ఉంటుందన్నమాట. సో ప్రతి కార్యాలయంలో కూడా మనం ఈ PIO, APIO, ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ముగ్గురిని నియమించవలసి ఉంటుంది. తర్వాత ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారంతో కూడా పౌరుడు సంతృప్తి చెందకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది మంగళగిరిలో, అక్కడికి సెకండ్ అప్పీల్ చేసుకుంటాడనమాట. అంటే ఈ సమాచార హక్కు చట్టం కింద 3 స్టేజ్ల్లో ఇన్ఫర్మేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఒకటి PIOకి దరఖాస్తు చేసుకుంటారు. PIO సమాచారం ఇవ్వకపోయినా లేకపోతే ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందకపోయినా ఫస్ట్ అప్పిలేట్ అథారిటీకి అప్పీల్ చేసుకుంటారు. ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన తర్వాత రెండవ అప్పీల్, సెకండ్ అప్పీల్ అనేటువంటిది మాత్రం ఇన్ఫర్మేషన్ కమిషన్కే ఉంటుంది, కానీ ఇంకా పై అధికారులకు ఉండదు. సో అట్లా ఈ సమాచార హక్కు చట్టం మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి కార్యాలయంలో కూడా ఒక PIOని నియమించవలసినటువంటి అవసరం ఉంటుంది. సెక్షన్ 5 కింద సమాచార హక్కు చట్టంలో PIO, APIO, ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ వీళ్ళని నియమించవలసి ఉంటుందన్నమాట. అలాగే APIOస్ని కూడా నియమించుకోవచ్చు, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్. ఎందుకంటే ఒక కార్యాలయంలో అనేక సెక్షన్స్ ఉండవచ్చు. ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే APIO నియమిస్తే APIOకి చట్టంలో ఇచ్చినటువంటి డ్యూటీ ఏంటంటే PIO లేనప్పుడు లేదా ఎవరన్నా ఒక పౌరుడు వచ్చి సమాచార హక్కు చట్టం కింద నేను దరఖాస్తు ఇస్తానన్నప్పుడు ఆ APIO ఆ దరఖాస్తుని రిసీవ్ చేసుకొని ఆ దరఖాస్తుని PIOకి పంపించాలి. ఇదే APIOకు ఉన్నటువంటి డ్యూటీ. తర్వాత ఒకవేళ PIO కనుక
ఆ సమాచారాన్ని తిరిగి ఏపీఐఓకి ఇస్తే ఏపీఐఓ పౌరుడికి పంపించాలి. ఇది సమాచార హక్కు చట్టం కింద సమాచారం అంటే ఏంటి, హక్కు అంటే ఏమిటి, చట్టం అంటే ఏంటి, అలాగే మన కార్యాలయాల్లో ఉండవలసినటువంటి అధికారులు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అప్పిలేట్ అథారిటీ. ఇక్కడ పిఐఓ ఏపీఐఓ అపాయింట్ చేసినప్పుడు సెక్షన్ 5 కింద మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి పిఐఓకి ఒక అప్లికేషన్ వచ్చినప్పుడు ఆ అప్లికేషన్ని కన్సర్న్ సెక్షన్కి ఎండార్స్ చేస్తారు. మీ సెక్షన్ నుంచి ఇది కోరుతున్నారు, ఈ సమాచారం అది ఇవ్వండి అని. అటువంటప్పుడు ఎవరికైతే ఈ అప్లికేషన్ ఎండార్స్ చేశారో ఆ తీసుకున్నటువంటి ఉద్యోగి ఖచ్చితంగా వితిన్ ది టైం ఆ సమాచారం ఇవ్వాలి. ఇవ్వకపోతే కనుక ఆ ఉద్యోగినే ఆ దరఖాస్తుకు సంబంధించినంత వరకు కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా తీసుకుంటారు. దీన్ని డీమ్డ్ పిఐఓ అంటారు. మనకి సమాచార హక్కు చట్టం కమిషన్ నుంచి నోటీస్ వచ్చినప్పుడు పిఐఓ డీమ్డ్ పిఐఓ అని రాస్తారు. దీన్ని డీమ్డ్ పిఐఓ అంటే ఒక ఉద్యోగి కనుక సమాచారం ఇవ్వనందువల్ల పిఐఓ సమాచారం ఇవ్వలేకపోతే ఆ పిఐఓ తప్పు ఉండదు. ఎవరికైతే మనం ఎండార్స్ చేసి ఇచ్చామో ఆ వ్యక్తినే పిఐఓగా ట్రీట్ చేసి ఒకవేళ కమిషన్ చర్యలు తీసుకోదలుచుకుంటే అటువంటి ఉద్యోగి మీదే చర్యలు తీసుకుంటారు. కాబట్టి సమాచార హక్కు చట్టం దరఖాస్తు వచ్చిన వెంటనే సంబంధిత ఉద్యోగి కానీ సంబంధిత సెక్షన్ ఆఫీసర్ కానీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి టైంలో మనం ఆ సమాచారం అనేటువంటిది అందించవలసినటువంటి అవసరం ఉంటుంది. దీని మీద ఒక ప్రాథమిక అవగాహన కల్పించుకున్నట్లయితే తర్వాత దరఖాస్తు ఎలా చేయాలి, ఎన్ని రోజుల్లో ఇవ్వాలనేది మరొక వీడియోలో నేను మీకు వివరిస్తాను. మీది ఈ సమాచార హక్కు చట్టం గురించి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.